బ్రదర్ వెళ్ళిండి అక్కడికి అండ్ మరి వాళ్ళ దగ్గర ఏంటి ఏం జరుగుతుంది ఏమన్నా న్యాయం జరుగుతా ఉందా ఏందని మాట్లాడే ప్రయత్నం చేయడానికి వెళ్ళిండు. నాకు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి, అన్న ఏమైంది మర్చిపోయారా వైష్ణవిది అని కాల్స్ వచ్చినప్పుడల్లా నేను సంతుకు కాల్ చేస్తున్నా వాళ్ళ అన్నకి. రెస్పాన్స్ మరి మేబీ వాళ్ళ మదర్ బాగాలేదు కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి, మరి అందుకు ఇట్లా రెస్పాండ్ అవ్వట్లేదా ఏంటి అనేది అర్థం కాలేదు. నిన్న అమ్మ ఏం చెప్తుందో మనం అది చేద్దాం. ఇప్పుడు లైన్ లోనే ఉన్నా, నీ ఫోన్ నడుస్తుంది, అమ్మ ఇంటుంది. ఓకే, అమ్మ ఏం చెప్తుందో మనం అది చేద్దాం అంతే. ఇక మనం 100కి 200% ఆ రోజు వైష్ణవి చనిపోయిన రోజు ఏ స్టాండింగ్ లో ఉన్నామో నీ ఎంబర్ నేను ఉంటాం, నీకు న్యాయం జరిగేదాకా మేము ఉంటాం. మేమిద్దరం ఉంటాము. ఏడి కొట్టి ఇప్పుడు అన్న కూడా లైన్ లో ఉన్నాడు, అన్నతో కూడా మాట్లాడు. ఇప్పుడు ఏడికి రమ్మ, ఇప్పుడు రమ్మని వస్తారట. హెల్త్ బాగలేదు, నా బిడ్డ వచ్చినాడు, అదే పొందలు చచ్చిపోతారు అనుకున్నా కానీ వాళ్ళు నలుగురు కావాలని నా ఇంటికి వచ్చి చంపారు. అవును అవును, నా ఇంటికి వచ్చి నా మనసు మీద కొట్టేసి చెప్తున్నా, నా బిడ్డ మీద కొట్టేసి చెప్తున్నా. వాళ్ళు ఒక్కోనికే శిక్ష ఎత్తాం, వాడు కూడా బెల్ మీద వస్తాడు. ఎంత మంది చచ్చిపోతారు, చచ్చిపోయిన వాళ్ళకి ఉరి శిక్షలు వాడాయి, మర్డర్ శిక్షలు వాడాయి, బెల్ మీద వస్తారు. నలుగురికి మాత్రం పడాయి, పడ్డా కానీ చిన్న చిన్నవి పడతాయి అంటుర్రు. వాళ్ళ మాటకు నా మాట చెప్తున్నా. సిఐ గారు ఏమంటా ఉన్నారు మరి? మీరు కలిసే ప్రయత్నం చేసిరా? ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ అయింది అంటే అదేంటది వాళ్ళు చార్జ్ షీట్ వేసిరా, ఫైల్ చేసిరా? నేను కోర్టు పోతే చేస్తారట, నేను కోర్టు పోతలేను. కోర్టు పోమని నన్ను 10 సార్లు నా దగ్గరకు వచ్చారు. కోర్టు పోతే నాకు ప్రతిరోజు గ్లూకోజులు చెప్తున్నాయి, నేను చచ్చుకుంటా బతున్నా. కోర్టుకు నేను వాళ్ళు రమ్మంటే నేను పోతా, వాళ్ళ మాట నేను కిందికి దియ్యా. ఎందుకు దియ్యా అంటే వాళ్ళు వచ్చినాడు నన్ను కోర్టుకు పిలాలి. ఎందుకంటే ఇప్పుడు ఇయ్యాల రేపు పోని నన్ను అందరు రిసర్వ్ పెట్టుకుంటే పోతురు చూడు. నేను చచ్చినా గానీ ఇది మ్యాటర్ రిసర్వ్ పెట్టదని కాదు. నిన్న మీరు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినావు, ఏం జరిగింది తల్లి? ఆడికి పోయిన మస్తు మామూలు అన్న కొడుకులు వాళ్ళు ఫోటోలు చేయించారు. వాళ్ళు వేదిక మీద ఉన్న వాళ్ళంతా నేను సార్తో ఒక 2 మాటలు ఎట్లానంటే, సారు అన్ని విధాలా మీరు పొలాలకు, భూములకు, ఆడపిల్లలు అయితే లగ్గలకు ప్రతి ఒక్కటి నాకు తెలియదు. ప్రతి ఒక్క ఛాయలు చేస్తున్నారు. కరెంట్ బిల్ అంటే ఏమేమో ఛాయలు ఉన్నాయి, ఇంకా నాకు తెలియని బాగున్నాయి. అవన్నీ చేస్తున్నారు. అవి ఒక్కెత్తు, ఆడపిల్ల జీవితం పట్టించుకొని ఒక్కెత్తు. ఇది ఒక కోరిక నాకు కావాలా. అన్ని పట్టించుకుంటారు, అసలు పట్టించుకుంటారు సారు. అసలు ఇది ఆడపిల్లలు చంపడం అంటే ఎంత డేంజర్ కొడితేనా. ఆ లంచాల వల్ల న్యాయాలు జరుగుతలేవు. వాళ్ళ లంచాలు మోసుడద్దు. ఆ ఎట్లా న్యాయం ఎట్లా జరగాలంటే చంపినోడిని వెంటనే చంపేసరికి ఇది ఒక్క కోరిక నా జీవితంలో పెద్ద. నిన్న కేసీఆర్ గారు మీతో మాట్లాడే ప్రయత్నం చేసిరా? ఎంత బదిలైనా ఆయన మమ్మల్ని చూసిండు కానీ. ఇది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మరి? ఇప్పుడు అమ్మ ఏమంటుందంటే నా బిడ్డను చంపిన వాళ్ళు కావాలంటుంది, కానీ అది పరిస్థితి కాదు. ఇక్కడ మేజర్ కంక్లూజన్ ఏంటంటే ఇప్పటి వరకు చార్జ్ షీట్ ఎందుకు కాలేదు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ అదే చార్జ్ షీట్ కాలేదంటున్నారు. ఇంకొకటి ఏంటంటే సైంటిఫిక్ గా నేను పొద్దున ఎస్ఐతో మాట్లాడినప్పుడేమో ఇంకా రిపోర్ట్ రాలేదు. తెలంగాణ మొత్తంలో ఒకటే ఫారెన్సిక్ ల్యాబ్ ఉంది. రిపోర్ట్ వచ్చినప్పుడు మేము చార్జ్ షీట్ ఫైల్ చేస్తాము. చార్జ్ షీట్ ఫైల్ చేస్తే అతనికి బెయిల్ వస్తానంటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అందరూ ఫ్యామిలీ జైల్లోనే ఉన్నారా? ఫ్యామిలీ నలుగురు న్యాయం కనబడితే అవి వెళ్తే అనుకోకుండా సెట్ అయిపోతాం, కొట్లాడతాం. మీతో కూడా వాళ్ళకి శిక్ష పడ్డది, నాకు సంతోషం అని ఆపి ఉంటది. బిడ్డ పానం బాయ్, బిడ్డ కడుపులో ఉన్న పిల్ల పానం బాయ్. వైష్ణవి చనిపోయిన కాంచి నెల రోజుల ఇన్ని ఛానల్ వాడుతున్నాయి, ఇన్ని మీడియా ద్వారా మనం ఎన్నో మాటలు పంపిస్తున్నాం. న్యాయం జరగాలని పోరాడుతున్నాం. ప్రతి ఒక్కరు కోరుకుంటారు, రాష్ట్రాలే కోరుకుంటారు. మన పోరాటం ఇదే, వాళ్ళ మాట మాత్రం ఒకటే మాట మీద ఉంటున్నారు. హాయ్ హలో, వెల్కమ్ టు ఈఎన్ఎన్ 6 టీవీ. నేను మీ సంతోష్. వైష్ణవి మ్యాటర్ ఏంటంటే నిన్న కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఈరోజు మన వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి మన తమ్ముడు, మన బ్రదర్ సుమంత్, TS3 న్యూస్ యాంకర్, మంచి యాంకర్ బ్రదర్ వెళ్ళిండి అక్కడికి. అండ్ మరి వాళ్ళ దగ్గర ఏంటి ఏం జరుగుతుంది, ఏమన్నా న్యాయం జరుగుతా ఉందా ఏందని మాట్లాడే ప్రయత్నం చేయడానికి వెళ్ళిండు. అండ్ ఒకసారి లైవ్ కాల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం, ఒకసారి మాట్లాడదాం ఏం జరుగుతా ఉన్నది ఏందనేది కూడా మనం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. వాళ్ళ మదర్ హెల్త్ బాగాలేదని చెప్పారు, అది కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. సుమంత్ మంచి యాంకర్, బాగా మాట్లాడుతూ ఉంటాడు. TS3 న్యూస్ మన అన్నదే ఛానల్ కూడా, ఇది ప్రమోషన్ అనుకున్నారు. మన తమ్ముని వీడియోలు బాగుంటాయి కాబట్టి చెప్తా ఉన్నా, వీడియోలు చూసే ప్రయత్నం కూడా చేయండి. మంచి యాంకరు, మనలాగానే గట్టిగా మాట్లాడతాడు, మంచి గలమెత్తి మాట్లాడే
వ్యక్తి. TS3 న్యూస్. బ్రదర్ ఎక్కడికి వెళ్ళిండు, ఏమైందో ఒకసారి కనుక్కుందాం, ఒకసారి ఫోన్ చేసి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. వైష్ణవిది పరిస్థితి మరి యాక్చువల్లీ నాకు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి, అన్న ఏమైంది మర్చిపోయారా వైష్ణవిది అని కాల్స్ వచ్చినప్పుడల్లా నేను సంతుకు కాల్ చేస్తున్నా వాళ్ళ అన్నకి. ఓకే, ఇక రెస్పాన్స్ మరి మేబీ వాళ్ళ మదర్ బాగాలేదు కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి, మరి అందుకు ఇట్లా రెస్పాండ్ అవ్వట్లేదా ఏంటి అనేది అర్థం కాలేదు. నిన్న పోదామని అనుకున్నాం, మళ్ళీ నిన్న కేసీఆర్ సార్ ని కలవడానికి వెళ్తున్నారు అన్న విషయం చెప్పింది నాకు సంతోష్. ఓకే ఓకే, ఇక వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నా, మరి ఏం జరుగుతున్నది మనకు ఇంటెన్షన్ గా జరగనప్పుడు ఒకరి మీద మనం ఒక మాట అనడం కరెక్ట్ కాదు కాబట్టి ఏంది అనేది క్లారిటీ వస్తలేదు ఇంకా. ఓకే, మరి మీరు అక్కడికి వెళ్ళినట్టున్నారు కదా, ఏంటి ఎట్లుంది అక్కడ? ఇప్పుడు నేను అమ్మ పక్కనే ఉన్నా. ఇప్పుడు వైష్ణవి చెల్లె, మనకు చెల్లె అన్న. ఇప్పుడు ఇక ఇప్పుడు మనం కొట్లాడా, మనం దచ్చుడా, మరి మనం ఆమెకు న్యాయం చేసడా అనేది మనమే నేర్చుకోవాలి ఇక 100%. ఇప్పుడు ఒకసారి మరి ఇప్పుడు నేను లైవ్ లో, ఇప్పుడు నేను కొట్లాడదాం కాబట్టి ఇప్పుడు నేను లైవ్ లో పెట్టినా నేను ఇప్పుడు. ఓకే ఓకే, ఇప్పుడు నేను అమ్మ ఏం చెప్తుందో మనం అది చేద్దాం. ఇప్పుడు లైన్ లోనే ఉన్నా, నీ ఫోన్ నడుస్తుంది, అమ్మ వింటుంది. ఓకే, అమ్మ ఏం చెప్తుందో మనం అది చేద్దాం అంతే. ఇక మనం 100కి 200% ఆ రోజు వైష్ణవి చనిపోయిన రోజు ఏ స్టాండింగ్ లో ఉన్నామో అదే స్టాండింగ్ కంటిన్యూషన్ చేస్తా ఉన్నాము. 100% సంతుకు కాల్ చేస్తా ఉన్నాం. 100% వాళ్ళు ఏం చేద్దామంటే దానికి మనం రెడీ. E96 TV త్రూగా నేనైతే రెడీ. దాన్ని కొట్టాడతాం. నీ ఎంబర్ నేను ఉంటాం, నీకు న్యాయం జరిగేదాకా మేము ఉంటాం. మేము ఇద్దరం ఉంటాము. ఏడి కొట్టి ఇప్పుడు అన్న లైన్ లో ఉన్నాడు, అన్నతో కూడా మాట్లాడు. ఇప్పుడు ఇప్పుడు రమ్మంటే వస్తారట, ఇప్పుడు రమ్మంటే వస్తాను అన్నతోని. అమ్మ నమస్తే, ఎట్లున్నావు? నీ హెల్త్ బాగాలేదంట. హెల్త్ బాగలేదు, నా బిడ్డ వచ్చినాడు, అదే పొందలు చచ్చిపోతారు అనుకున్నా కానీ వాళ్ళు నలుగురు కావాలని నా ఇంటికి వచ్చి చంపారు నాన్న. అవును అవును, నా ఇంటికి వచ్చి నా మనసు మీద ఒట్టేసి చెప్తున్నా, నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నా. వాడు ఒక్కడు చంపలేడు. 3 రోజులు కొట్లకు వేయిండు. 3 రోజులు డిసైడ్ చేసుకొని నాకు మత్తు మందు బాటిలలో నా బిడ్డకు నాకు పోసి ఇచ్చి నేను 3 సంవత్సరాల తవ్వ బంధు పెట్టిన. ఇంటి వెనకకి వచ్చి 3 సంవత్సరాలు చూసినా మొత్తం నేనే కదా కవర్ చేసింది. ఆ ఇంటి వెనకకి వచ్చింది మొత్తం నేనే కవర్ చేసింది. ఇప్పుడు ఏంటి పోలీసు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు ఏంటి అసలు? వాళ్ళు ఒక్కోనికే 6 ఎత్తాం, వాడు కూడా బెల్ మీద వస్తాడు. ఎంతమంది చచ్చిపోతారు, చచ్చిపోయిన వాళ్ళకు 6 శిక్షలు వాడాయి, మర్డర్ శిక్షలు వాడాయి, బెల్ మీద వస్తారు. 4 మాత్రం వాడాయి, పడ్డా కానీ చిన్నవి పడతాయి అంటుర్రు. వాళ్ళ మాటకు నా మాట చెప్తున్నా. ఈ జీవితంలో ఇదే ఫస్ట్ నుంచి ఉంటే మాత్రం నా బిడ్డ నా వయసమ్మ చచ్చిపోకపోతుండే. నేను ఒక మాట చెప్తున్నా, నీ కాలు మొక్కి నా బిడ్డని 4 ఎట్లా చంపిర్రో వాళ్ళ 4 సాగు నాకు కావాలా. నేను చచ్చినా సరే. సిఐ గారు ఏమంటా ఉన్నారు మరి? మీరు కలిసే ప్రయత్నం చేసిరా? ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ అయింది అంటే అదేంటది, వాళ్ళు చార్జ్ షీట్ వేసిరా, ఫైల్ చేసిరా? నేను కోర్టుకోతే చేస్తారట. నేను కోర్టుకోతలేను. కోర్టుకోమని నన్ను 10 సార్లు నా దగ్గరకు వచ్చిర్రు. కోర్టుకోతే నాకు ప్రతిరోజు గ్లూకోజులు చెప్తున్నాయి. నేను చచ్చుకుంటా బతున్నా. కోర్టుకు నేను వాళ్ళు రమ్మంటే నేను పోతా. వాళ్ళ మాట నేను కిందికి దియ్య. ఎందుకు దియ్య అంటే వాళ్ళు వచ్చినాడు నన్ను కోర్టుకు పిలాల. ఓకే, వాళ్ళు ఇప్పుడు నా బిడ్డ ఇలా చంపేసారు. వాళ్ళు ఇవ్వాలి అవ్వాలి అంతే. పోలీస్ స్టేషన్ లో ఉండే హక్కు లేదు, జైల్లో ఉండే హక్కు లేదు. వాళ్ళు ఏడ భూమి మీద బతికి హక్కే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు పోని అందరు ఇసే పెట్టుకుంటే పోతురు చూడు. నేను చచ్చినా గానీ ఇది మ్యాటర్ ఇసే పెట్టదని కాదు. మీ బలంతో, ఈ రాష్ట్రం అంతా బలంతో మీ పాదాల దగ్గర నేను ఉంటా. వాళ్ళ 4గురికి ఉరి శిక్షణ నడి రోడ్డు మీద నడుపుట ఇదొక్క కోరిక నాకు తీర్చుర్రి. ఈ జీవితంలో మీరు పెద్ద న్యాయం నాకు చేసినట్టే కడవ బిడ్డలు కూడా యావరు. ఈ న్యాయం చేసినాక నేను చచ్చిపోతా. న్యాయం చచ్చేదాకా అది కరెక్ట్ కాదు తల్లి, చచ్చిపోతానే మాట కరెక్ట్ కాదు. ఏదన్నా బతుకుండి కొట్లాడాలి. నిన్న మీరు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళిన ఏం జరిగింది తల్లి? ఆడికి పోయిన మస్తు మామూలు అన్న కొడుకులు వాళ్ళు ఫోటోలు చేయించారు. వాళ్ళు వేదిక మీద ఉన్న వాళ్ళంతా నేను సార్తో ఒక 2 మాటలు ఎట్లానంటే, సారు అన్ని విధాలా మీరు పొలాలకు, భూములకు, ఆడపిల్లలు అయితే లగ్గలకు ప్రతి ఒక్కటి నాకు తెలియదు. ప్రతి ఒక్క సాయాలు చేస్తున్నారు. కరెంట్ బిల్ అంటే ఏమేమో సాయాలు ఉన్నాయి, ఇంకా నాకు తెలియని బాగున్నాయి. అవన్నీ చేస్తున్నారు. అవి ఒక్కెత్తు. ఆడపిల్ల జీవితం పట్టించుకొని ఒక్కెత్తు. అవన్నీ లేకున్నా సరే గాని ఆడపిల్లని చంపినోని ఎంటని చంపితే మాత్రం ఇంకా ఆడపిల్లలు జావరు. గీది ఒక్కటి గట్టిగా చర్య తీసుకోవాలా. ఆడపిల్లలు భూమి మీద యావద్దంటే ఇప్పుడు నా వయసమ్మ గురించే వాళ్ళ 4గురిని చంపితే ఈ జీవితంలో మళ్ళీ ఆడపిల్లలు చంపరు. ఇది ఒక కోరిక నాకు కావాలా. అన్ని పట్టించుకుంటారు, అసలు పట్టించుకుంటారు సారు. అసలు ఇది ఆడపిల్లలు చంపడం అంటే ఎంత డేంజర్ కుడితేనా? ఇలా చంపిన వాళ్ళంతా పోలీసులు కొండపోవడు, పోలీస్ స్టేషన్ లో మేపుడు, నెలకు బెయిలేలుడు, 10 లక్షల వార్యంగా బెయిలేలుడు, 1,00,000 రూపాయల వార్యంగా బెయిలేడు. ఎక్కడ లంచాలు అక్కనే మోస్తుర్రు. ఆ లంచాల వల్ల
ఆ లంచాల వల్ల న్యాయాలు జరుగుతలేవు. వాళ్ళ లంచాలు మోసుడద్దు. ఆ ఎట్లా న్యాయం ఎట్లా జరగాలంటే చంపినోడిని వెంటనే చంపేసరికి ఇది ఒక్క కోరిక నా జీవితంలో పెద్ద నిన్న కేసీఆర్ గారు మీతో మాట్లాడే ప్రయత్నం చేసిరా? చెయ్యలే. ఎంత బదిలైనా ఆయన మమ్మల్ని చూసిండు కానీ కొంచెం కూడా మా వేదిక మీదకి రమ్మని లేడు. చూసిండు మమ్మల్ని. వాళ్ళందరూ సైడ్ వాళ్ళంతా అమ్మ నువ్వు మాట్లాడిపిస్తారా అన్నారు. పక్క గుకుండా పెట్టిర్రు. ఆయన మాట్లాడి అయిపోయింది. నన్ను వెళ్తారు కావచ్చు అనుకున్నా. నన్ను దేకలేరు కానలేరు. అక్కడ అలా నిలగొట్టేసారు. పట్టించుకోలే అంటే యాక్చువల్లీ ఓకే. నిన్న నేను కూడా సభలోనే ఉన్నా కదా, అక్కడ పరిస్థితి వేరే ఉండే గానీ. అవునవును అర్థమవుతోంది. అదే పరిస్థితి వేరే ఉండే. అది మనం పబ్లిక్ చాలా హెవీగా ఉండే, రష్ ఉంటే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బాబు చాలా రోజులతో బయటకు వచ్చిండు. అవును. పర్సనల్ గా ఏమన్నా కేటీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని కానీ మనం గట్టిగా ట్రై చేసి మనం ఒక వారం రోజుల్లో మనం కేటీఆర్ సార్ని కల్పిద్దాము. ఓకే. ఇది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మరి? ఇప్పుడు అమ్మ ఏమంటుందంటే నా బిడ్డను చంపిన వాళ్ళు కావాలంటుంది, కానీ అది పరిస్థితి కాదు. ఇక్కడ మేజర్ కంక్లూజన్ ఏంటంటే ఇప్పటి వరకు చార్జ్ షీట్ ఎందుకు కాలేదు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అదే చార్జ్ షీట్ కాలే అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే సైంటిఫిక్ గా మాకు 6 months టైం పడుతుంది అంటున్నారు రిపోర్ట్ రానికి. ఇప్పుడు రిపోర్ట్ రానికి 6 months పడుతుంది అంటే లేదు రిపోర్ట్ రా. నేను పొద్దున మాట్లాడినా ఎస్ఐ తో మాట్లాడితే రిపోర్ట్ రాలని చెప్పాడు. అదే నేను పొద్దున అమ్మ చెప్పేదేమో ఇట్లుంది. నేను పొద్దున ఎస్ఐ తో మాట్లాడినప్పుడేమో ఇంకా రిపోర్ట్ రాలేదు. తెలంగాణ మొత్తంలో ఒకటే ఫారెన్సిక్ ల్యాబ్ ఉంది. రిపోర్ట్లు వచ్చినప్పుడు మేము చార్జ్ షీట్ ఫైల్ చేస్తాము. చార్జ్ షీట్ ఫైల్ చేస్తే అతనికి బెయిల్ వస్తానంటే మాట్లాడుతున్నారు. ఓకే. ఇప్పుడు అందరూ ఫ్యామిలీ జైల్లోనే ఉన్నారా? ఫ్యామిలీ నలుగురు ఉన్నారేమో అనుకుంటా. నలుగురు ఉన్నారు. కరీంనగర్ జైల్లోనో లేకపోతే ఇక్కడ ఉన్నారు వాళ్ళు. రిమైండ్ లో ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారంటే రిమైండ్ లో ఇప్పుడు ఫ్యామిలీ కుటుంబాన్ని మనం కట్టే ట్యాక్సులతో మేపుతారు కదా అక్కడ. 100% నిమ్మలంగా టిఫిన్లు బిర్యానీలు. టైంకి ఫుడ్ వస్తుంది, టైంకి నిద్రపోతారు, టైంకి లేస్తారు, టైంకి వంటరు, అన్ని అవే ఉన్నాయి కదా ముచ్చట్లో. అవును, ఆఫ్ కోర్స్. ఇప్పుడు వైష్ణవ్ విషయంలో వాళ్ళ ఫ్యామిలీ ఏం కోరుకుంటా ఉన్నారు అంటే వాళ్ళని ఎన్కౌంటర్ అని కొంతమంది అంటా ఉన్నారు. బాధితులు ఎప్పుడు తొందర జస్టిస్ కావాలనుకుంటారు. అవును. బాధితులు ఇప్పుడు నా ఇంట్లో చచ్చిపోయినా ఎవరి ఇంట్లో చచ్చిపోయినా కూడా బాధితులు ఇప్పుడు నేనైనా కోరుకుంటారు. ఇప్పుడు నాకు చెల్లకైతే నేను కోరుకున్నా నా చంపాలని చెప్పేసి, కానీ 100% నాకు ఇంత ఆవేశం ఉంటే నేను గుడ్డలు పట్టుకున్నా. కానీ ఇప్పుడు ముచ్చట అట్లా కాదు. ఇప్పుడు కోర్టుని నమ్ముకోవాలి. కోర్టు ప్రకారం వెళ్ళాలి, లా ప్రకారం వెళ్ళాలి. కాబట్టి అవును వాళ్ళకి శిక్ష పడే బాధ్యత మనది. మనం చేపిద్దాం ఎట్లా తీరు. ఓకే. కానీ వీళ్ళు మనకు సపోర్ట్ ఉండాలి ఏదన్నా కూడా. డెఫినెట్ గా యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ వైష్ణవి ఫ్యామిలీ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ అన్నలు కావచ్చు, వాళ్ళ చిన్నమ్మలు కావచ్చు, వాళ్ళ తల్లి కావచ్చు 100% మీడియాకి చాలా సహకరిస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆమె హెల్త్ బాగలేదు కాబట్టి కొంచెం ఫోన్ అవాయిడ్ చేసిరేమో నాది అనుకున్నా నేను. ఎందుకంటే వాళ్ళ టెన్షన్లు వాళ్ళకున్నాయి. ఎవరు అంటే చెల్లబోయిన బాధలో బిడ్డ పోయిన బాధలో ఆమె ఉన్నది కాబట్టి వాస్తవంగా మీరు అక్కడ ఉన్నారు కాబట్టి 100% అక్కడ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్, ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు ప్రతి ఒక్కటి మీరు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయండి. వాళ్ళు ఏది అడిగినా మనం కాదనుకుంటా వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదే మా పరిస్థితి. 100% నేను రేపు వస్తా. ఒకసారి బ్రదర్ ఒకసారి చెప్పు అన్న, ఒక్కసారి చెప్పు. రేపు నేను కూడా వచ్చే ప్రయత్నం చేస్తా. లేదు ఇప్పుడు ఏదన్నా చేద్దాము అంటే ఇప్పుడు రమ్మంటే కూడా బయలుదేరుతా. అదేం ప్రాబ్లం లేదు. ఉంటుందమ్మా మీకు. సంతోషాన్న మీ వెనక ఎప్పుడు ఉంటాడు. సంతోషాన్నతో పాటు మేము మీ వెనకాల నడుస్తాము. మీకు టెన్షన్ లేదు. మీకు న్యాయం జరిగేదాకా మేము కొట్లాడుతూనే ఉంటాము. ఎన్ని రోజులు కానీ మీకు సపోర్ట్ లేకపోతే నేను బతుకుని భూమి మీద 100% మీరు మాట్లాడండి. అట్లా మాట్లాడద్దు. 100% తల్లి నేను ఏం చెప్తా ఉన్నాను, ఆ రోజు వైష్ణవి చనిపోయినప్పుడు ఏదైతే మాట్లాడుతా ఉన్నామో స్టిల్ నో ఈ రోజు కూడా మాట్లాడుతా ఉన్నాం. ఆ మాట కట్టుబడి మేము ఉన్నాము. 100% గా దాన్ని మేము కట్టుబడి ఉంటాం. ఆ ప్రతి ఒక్కటి ఫాలోఅప్ చేస్తా ఉన్నాము. బ్రదర్ కూడా మన అన్ననే కాబట్టి 100% ఆ బాధ్యత ఉంది కాబట్టి ఈ రోజు అక్కడికి రావడం జరిగింది మీ ఇంటికి. ఏ విషయాలున్నా మీడియాకు కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నాలు చేయండి మీరు. ఎందుకంటే ఇది పోయినా కొద్దికి జనాలు మర్చిపోతా ఉన్నారు, ఇది క్లోజ్ అయిపోయింది అనే విధంగా కొంచెం మ్యానిపులేషన్ అనేది జరుగుతూ ఉన్నదని అర్థం అవుతా ఉన్నది ఇక్కడ. రారి మీరు ఎంత మంది అన్న రారి వాళ్ళు వచ్చేదాకా మీరు రారి. నేను సపోర్ట్ 100కి 200% నువ్వు ఫస్ట్ మీరు హెల్త్ చూసుకోండి. మీరు ఇంపార్టెంట్. మీరు హెల్త్ చూసుకోండి. వాళ్ళతో కొట్టడం వల్ల మనకు కొంచెం ఎనర్జీ ఉండాలి అన్న. 100% అదే హెల్త్ బాగాలేదని చెప్పిండు వాళ్ళ కొడుకు సంతు. న్యాయం కనబడితే ఆమె వెళ్తే అనుకోకుండా సెట్ అయిపోయింది. కొట్లాడతాం మీతో కూడా వాళ్ళకి శిక్ష పడ్డది. నాకు సంతోషం అని ఆపికుంటది. బిడ్డ పానం బాయ్, బిడ్డ కడుపులో ఉన్న పిల్ల పానం బాయ్, మరి తల్లి పానం అన్న కాపాడాలి కదా. అమ్మ నేనేమంటున్నా అంటే ఆ సంతోషాన్ని సాక్షి చెప్తున్నా నేను. ఇప్పుడు మనం కొట్లాడదాం.
మీతో పాటు నేను కొట్లాడతా, అన్న కొట్లా, అందరం కొట్లాడదాం, న్యాయం తీసుకొద్దాం. ఇప్పుడు నేను గవర్నమెంట్ అయితే కాదు కదా నేను న్యాయం చేయడానికి, మనం కొట్లాడదాం. ఓకేనా? సంతోష్ అన్న కూడా ఉన్నాడు. సంతోష్ అన్న మీరు ఇప్పుడు ఫోన్ చేసి వెళ్తే ఇప్పుడు అత్తరట. మీరు ఎంత మంది అన్నా మీ మీడియా నన్ను కాపాడేదానికి, నా బిడ్డను కాపాడేదానికి మీరు ఎంత మంది అన్నారా? నేను ఎన్ని జవాబులన్నా 100% అన్ని ఛానళ్ళు, అన్ని E960 ఓన్లీ ఒకటే కాకుండా అన్ని ఛానల్స్, మొన్న వైష్ణవిది ఏదైతే కవర్ చేసిన ఛానల్స్ ఉన్నాయో ఇప్పటికీ వైష్ణవికి న్యాయం జరగాలనే ప్రతి ఒక్క ఛానల్ కట్టుబడి ఉంది ఆ మాట మీద. 100% మీరు ఏ రోజైనా నాకు అన్యాయం జరిగింది, నాకు మీడియా సపోర్ట్ కావాలన్నప్పుడు 100% అన్ని ఛానళ్ళు మీ అండగా ఉంటాయని చెప్తా ఉన్నా నేనైతే. ఇప్పుడు ఇన్ని ఛానల్ అన్నా, ఇప్పుడు వైష్ణవి చనిపోయిన కాంచి నెల రోజుల ఇన్ని ఛానల్ వాడుతున్నాయి, ఇన్ని ఛానల్, ఇన్ని మీడియా ద్వారా మనం ఎన్నో మాటలు పంపిస్తున్నాం, న్యాయం జరగాలని పోరాడుతున్నాం. ప్రతి ఒక్కరు కోరుకుంటారు, రాష్ట్రాలే కోరుకుంటారు. మన పోరాటం ఇదే, వాళ్ళ మాట మాత్రం ఒకటే మాట మీద ఉంటున్నారు. 100% మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి. ఇక మాకు బ్రదర్ మీరు పాసిబుల్ అయితే మనం ఒకసారి స్టేషన్ పోయి మాట్లాడదాం అన్న. మరి అది పరిస్థితి ఏంది, ఇలా పట్టుకుని పోయి స్టేషన్ పోయి మాట్లాడదాం. యాక్చువల్లీ ఇక్కడ వైష్ణవి మాత్రం ఏం చెప్తా ఉన్నారంటే చార్జ్ షీట్ వేయాలంటే నన్ను కోర్టుకు రమ్మంటా ఉన్నారు, నేనే వెళ్ళలే కోర్టుకు అంటా ఉన్నారు. ఓకే, మరి ఈమె కోర్టుకు వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే హెల్త్ మంచిగా కావాలి కదా. అవును హెల్త్ కూడా బాగాలేదు కదా. ఎందుకంటే మనం ఇక్కడ ఒకటి తల్లి అంటే మిమ్మల్ని తప్పు పట్టుడు కాదు, వాళ్ళ మీద చార్జ్ షీట్ వేయాలంటే మీరు ఉండాలి అన్నప్పుడు కొంచెం మనం టైం తీసుకుంటే బాగుంటదేమో అని ఇంటెన్షన్. మనము ఎన్ని రోజులు ఇక్కడ రిమైండ్ లో పెట్టి ఎన్ని రోజులు చెప్తాం మనం కూడా. బెల్ మీద అత్తలనే వరకు నాకు బీపీ ఎత్తుంది. నేనేమంటున్నామ్మా, ఒకసారి వింటావా? ఒక్కసారి బ్రదర్ మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, ఏది ఉన్నా మనం సపోర్ట్ చేద్దాం. ఓకేనా? ఓకేనా? రైట్ అన్న. రైట్ థ్యాంక్ యూ.